వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్పా కాలనీలో భారీ చోరీ కలకలం రేపింది. స్థానిక నివాసి శంకర్రెడ్డి కుమార్తె వివాహం మే 7, 8 తేదీల్లో జరగాల్సి ఉండగా బంధువులకు శుభలేఖలు పంచేందుకు కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి పెళ్లి కోసం సిద్ధం చేసి ఉంచిన సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే 21 తులాల బంగారు ఆభరణాలు, అలాగే 15,000 రూపాయల నగదును అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లోనే ఈ భారీ దొంగతనం జరగడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే తాజా సమాచారం. బళ్ళారి పోయినాము, బళ్ళారి నుంచి అనంతపురం పోయినాము. అనంతపురంలో రాత్రి పండుకొని పొద్దున మాకు ఈ విషయం దొంగతనమైనట్లు మా పని మనిషి, మా బావమరిది చెప్పినారు. అది చెప్పినందువల్ల మేము వెంటనే రిటర్న్ అయినాము. 20 తులాలు 20 బావమరిది చెప్పినాడు. ఆర్ నరసింహారెడ్డి చెప్పినాడు, ఇంట్లో దొంగతనమైంది, మీరు తొందరగా రండి అని. 20 తులాలండి, 20 తులాల పైన రాయించినాను. వాళ్ళు పోలీసులు ఎదురుగా రాయించినాం. అది మా బావమరిదే చేసినాడు ఫిర్యాదు. వాళ్ళ పోలీసు ఎస్ఐ వచ్చిపోయిన తర్వాత పోయి కంప్లైంట్ చేసి వచ్చినాడు నరసింహారెడ్డి. మా పొరపాటు, పని మనిషి చూసింది అంటే ఇంట్లోకి రాలే, ఆమె బయట ఆ గేట్ తెలిసింది, అది రాలే. యువతలు వచ్చి బయట గడి వేసుకొని పోయినారు. అప్పుడు ఆమెకు డౌట్ వచ్చి మా బావమరిదిని పిలిచింది, నరసింహారెడ్డిని. రెడ్డి ఇట్లేమో ఓపెన్ ఉన్నాయి డోర్లు అంటే అప్పుడు మా బావమరిది వచ్చినాడు. తలుపు బావులు పెట్టినారు, అది లాక్, సెంట్రల్ లాక్ని తీసేసినారు. 30 లక్షల పైన అవుతుందండి. 20 తులాల పైన అంటే 30 లక్షల పైన అవుతుంది. ఇప్పుడు 1.60 ఒకటి ఉంది కదండి తులము, 15,000. నేను పెళ్లి కోసం పెట్టిన బంగారం, మే 7, 8 తేదీల్లో ఉన్న పెళ్లి కోసం పెట్టిన బంగారం. అందుకు మా రికవరీ చేసి ఇవ్వగలరని మేము ఆశిస్తున్నాం.